మార్చ్ 8 దేవుని వాగ్దానం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారా? ప్రభు సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించి ఆయనిచ్చిన ఆదరణ మాటను బట్టి బలపరచబడి దినమంతా దేవునిలో ఉండడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము! చాలా పర్యాయములు మనకి కష్టములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు నా ప్రార్థనకు జవాబు ఇంకా రావట్లేదేంటి అని మనం చాలాసార్లు తొందరపడతా ఉంటాం. లేక పరిస్థితిని బట్టి నాకు దేవుడు జవాబిస్తాడా, నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడా అనే ఆలోచన కూడా చాలాసార్లు కలిగి ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ హర్డ్ ది ఇన్ ఏ టైమ్ యాక్సెప్టెడ్. చూసారా ప్రియులారా, దేవుడు మన ప్రార్థనలో ఇన్ టైంలో మనకి ఏ సమయానికి అవసరమో ఆ సమయానికి మన ప్రార్థనలో ఆయన అంగీకరించేటువంటి వాడు, ఆయన ఆలకించేటువంటి వాడు, ఆయన మనల్ని ఆదుకునేవాడు అని ఆయనే చెప్పాడు అనే విషయాన్ని పౌలు కొరింథీ పత్రికలో కొరింథీ పట్టణస్థులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనమందరం ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, నీకు అనుకూలమైనటువంటి సమయమున, నీకు అవసరమైనటువంటి సమయంలో, సందర్భంలో దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. హిజ్కియా ప్రార్థనను అంగీకరించిన దేవుడు ఇంకా అనేక మంది భక్తుల ప్రార్థనలను ఆయన అంగీకరించి ఉండగా నీ ప్రార్థనను కూడా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ ప్రార్థనైనా చేయి, ఏ అవసరమైనా ఉండొచ్చు, దానిని ప్రభు అంగీకరించి నీకు సమస్తమైనటువంటి సమాధానము, సమస్తమైన దీవెనలతో, రక్షణతో ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మా ప్రార్థనలను ఆలకించువాడా, నీకు వందనాలు. మీరు ఆలకిస్తున్నారు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభువా, వారి ప్రయాణాల్లో, పనులలో, తలపెట్టు కార్యములలో మీరు తోడుగా ఉండి నడిపించండి. మీరు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.